ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫనిశ్రీ. ఫస్ట్ నేను గివ్ అవే శారీ చూపించేస్తున్నాను. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే. ఇట్స్ ఎ నైస్ చందేరి శారీ అండి. చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. మొత్తం కూడా కాంతా స్టిచ్ ఉంటుంది చూడండి. చాలా ప్రెట్టి వన్స్. చాలా పీసెస్ సేల్ చేసాం. ఇందులో ఇంకా ఉన్నాయా? ఇందులో ఇంకా కావాలి అనుకున్నా కూడా ఉన్నాయి. మీరు ఎలాగైనా కట్టేసుకోవచ్చు. ఈ శారీస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. బడ్జెట్ రేంజ్లో కూడా ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 1460 రూపీస్ వాల్యూ ఉన్న శారీ మీకు గివ్ అవేగా వస్తుంది. మిస్ చేసుకోవద్దు. గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. ఇంకా మా కలెక్షన్ మీకు నచ్చినట్టయితే కొంతమంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోయినా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు బాగా నచ్చితే కమెంట్ కూడా చేసేయచ్చు. ఓకే, సో ఈరోజు అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ అంత బాగున్నాయి. బ్లాక్ బీట్స్తో సహా ఇవన్నీ కూడా ఈజీగా అయిపోయాం కదా, అందుకని మీరు అంత రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా వెతికి గోల్డ్ షాప్స్లో కొన్ని చూసి అన్నీ చూసినవన్నీ చేయాలని నాకు కూడా ఉంటుంది. కానీ పాసిబిలిటీ ఉండాలి కదా, బడ్జెట్లో అందించాలి మీకు. అందుకని వెతికి ప్రాసెస్లోనే కొంచెం నిన్న వీడియో లిటరల్లీ ఎందుకు చేయలేదంటే చాలా క్వరీస్ ఉండిపోయాయి. అవన్నీ క్లియర్ చేయకుండా నేను మళ్ళీ వీడియోస్ రిలీజ్ చేసేస్తే క్లమ్సీ అయిపోతుంది. మీకు కూడా రిప్లైస్ ఏమి రాకుండా వీడియోస్ రిలీజ్ చేస్తే మీ ఇన్నర్ ఒపీనియన్ ఎలా ఉంటుంది? రిప్లైస్ అయితే ఎవరు కానీ వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు అనుకుంటారు. అందుకని కూడా అదొక్కటే కాదు, యూజువల్గా నేను జనరల్గా మామూలుగా చెప్పాను. కానీ అదే మెయిన్ రీజన్ అండి. చాలా క్లమ్సీగా ఉన్నప్పుడు నేను మధ్యలో బ్రేక్ ఇస్తాను ఖచ్చితంగా. మళ్ళీ కొంచెం సెటిల్ అయ్యి అన్నీ నార్మల్గా వస్తే మళ్ళీ ఇవ్వచ్చు అని. కొన్ని పార్సల్స్ లేట్ అయ్యాయి ఈసారి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎక్కువ క్వరీస్కి లేట్ అవ్వడం అంటే మన దగ్గర లేట్ అవ్వలేదండి, డిటీడీసీ దగ్గరే లేట్ అయ్యి. మరి కొన్నిసార్లు మన చేతిలో ఏమి ఉండదు కదా, సో మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని దానికోసం చాలామంది మాది ఇంకా రాలేదు అని పెడుతున్నారు. సో వాళ్ళందరికీ ఆన్సర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అక్కడికి కొన్ని క్వరీస్ మిస్ అవుతున్నాయండి. ఎప్పుడైనా క్వరీస్ మీకు మిస్ అయితే మళ్ళీ పెట్టండి. అట్లీస్ట్ 4-5 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా మీకు రాకపోతే రిప్లై ఖచ్చితంగా మళ్ళీ పెట్టండి. ఓకే, 4-5 అవర్స్ లోపల అంటే ఒక్కొక్కసారి 4 అవర్స్ అలా పట్టేస్తుందండి టైము. క్వరీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ని కూడా మనం ఇందులోకే తీసుకుంటున్నాం కదా, సో కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి అంత టైం పట్టదు. కొన్ని క్వరీస్ 2-3 కలిపి చేస్తారు, ఒక్కొక్కసారి ఒక్కలే చేయాల్సి ఉంటుంది. డిస్పాచెస్ తీస్తారు, ఈ వెబ్సైట్లో చూసారు కానీ ఆ వర్క్ ఏమైనా ఉంటుందా అవి ఈ వచ్చిన ఆర్డర్స్ అన్నీ అందులోకి ప్లేస్ చేసుకోవడం, ఆ వర్క్ వల్ల డివిజన్ అవుతుంది కదా. ఒక్కొక్కసారి అవి ఎక్కువ లేవనుకోండి, కంటిన్యూస్ క్వరీస్ కొంచెం ఫాస్ట్గా చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలో నేను పెట్టుకున్న బ్లాక్ బీట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఎగ్జాక్ట్ డైమండ్ కాపీయే. చిన్న ఇవి చూసి చేయించినవే, సూత్రాల్లాగా ఉండే కైండ్ అనమాట. ఇలా ఇలాంటివి ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువ వస్తాయి గోల్డ్లో కానీ డైమండ్స్లో కానీ. చాలా ఫేమస్ అయిన ప్యాటర్న్ అనమాట ఇది. ఓకే, సో రియల్ కొరల్స్ తీసుకున్నాం. ఈ మధ్యలో ఈ కొరల్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ మధ్యలో ఇట్లా కొరలు రావడం చాలా నీట్గా వచ్చింది. యూజువల్గా ఇంత నీట్ ఫినిషింగ్ రావాలంటే గోల్డ్లో కస్టమైజ్డ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. మీకు గోల్డ్లో కూడా చూడండి, పెద్ద షాప్స్కి వెళ్తే మీకు రెగ్యులర్ కైండ్సే దొరుకుతాయి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేవి వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఎవరైతే డిజైనర్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కడ దొరకనివి అలా దొరుకుతాయి కదా, సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు ప్రతి చిన్న దాని మీద. అలాగా చిన్న షాప్స్లోనే మీకు గోల్డ్లో కూడా ట్రై చేయండి. చిన్న షాప్స్లోనే మీకు ఎక్కువ డిజైన్ అంటే మనకి నచ్చే హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ దొరుకుతుంది మీకు పెద్ద వాటిలో కన్నా కూడా. అలాగే ఈ చిన్న వాటిలో మనం చిన్న మైన్యూర్ థింగ్స్ కూడా చాలా మేజర్ లాగా ఆలోచించి చేస్తాము. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పెట్టుకున్నప్పుడు కూడా లుక్ చాలా నీట్గా వచ్చింది. సో మిస్ అవ్వద్దు. our own customization అనమాట. ఆల్మోస్ట్ మనం ఓన్ కస్టమైజేషన్వే చూపిస్తున్నాము. ఎప్పుడైనా లైక్ వెండర్స్ దగ్గర రెడీగా ఉంటాయి కొన్ని నక్షీ సెట్స్, కొన్ని నక్షీలో కూడా మనం చూపించాము, డైమండ్ కాపీలో కూడా నెక్ సెట్స్ చూపించాము. బట్ కొంచెం ప్రాసెస్ అనమాట. రీసెంట్ కూడా మనం చాలా సెట్స్ చూపించాము, పెద్ద సెట్స్ కూడా. ఇంకా చిన్న బీట్స్ ఇవన్నీ అయితే ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాం కదా. సో అందుకని ఇదంతా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ యర్ సపోర్ట్ అనమాట. మీకు అంత బాగా నచ్చుతున్నాయి, సో అందుకనే ఇంకా చేయగలుగుతున్నాము. ఇంకా ప్రీమియంలో కూడా
తీసుకొస్తాను. ప్రీమియం ఇన్ ద సెన్స్ కొంచెం బడ్జెట్లోనే వస్తాయి, ఎందుకంటే మనం ఓన్గా డిజైన్ చేస్తున్నాం కాబట్టి. మనము వేరే వాళ్ళు డిజైన్ చేసింది మనం కొనుక్కున్నాం అనుకోండి, ప్రైస్ ఎక్కువ అవుతుంది యూజువల్గా మన డ్రెస్సెస్ అయినా ఏవైనా సరే. అదే ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎందుకు వేస్తారు పెద్ద పెద్ద పిఎంజే కానీ వీటిల్లో. అదే మనం డిజైన్ చేసుకోగలిగితే నిజంగా అవుట్పుట్ అంత బాగా తీసుకురాగలిగితే ఖచ్చితంగా తక్కువ ప్రైస్కే వస్తాయి. మ్యాక్సిమం నేను మీకు మంచి ప్రైసెస్కి ఇవ్వడానికే చూస్తాను. ఎక్కడైనా ఎప్పుడైనా ఏవైనా ఎవరైనా కాపీ చేశారు అంటే క్వాలిటీ అయినా కొంచెం తగ్గుండొచ్చు, ఆర్ఎల్స్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇంత కొంచెం తగ్గిస్తే కానీ మాకు వెళ్ళవు, ఆల్రెడీ అయిపోయిందని అన్న అయ్యి ఉండొచ్చు. అది కొన్నిసార్లు సేమ్ టు సేమ్ ఉండొచ్చు. ఆ మైన్యూర్ థింగ్స్ ఆ కట్టుతీగలో వచ్చే ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది చూసారు, అక్కడ వేరీ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కసారి డిపెండ్స్. ఒక్కొక్కసారి అదే వెండర్స్ డైరెక్ట్గా బల్క్గా మెషిన్స్ మీద చేసేస్తారు చూసారా, అవైతే ఏ డిఫరెన్సెస్ ఉండవండి, ఆల్మోస్ట్ ఒకలా ఉంటాయి. బట్ సూరత్కి ఇప్పుడు కలకత్తా వీటిలో డిఫరెన్సెస్ ఉన్నట్టు కొన్నిసార్లు మాత్రమే కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పుడు ఒకళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు యూజ్ చేసిన మెటల్స్ని బట్టి కొన్నిసార్లు మార్పు రావచ్చు. ఇమీడియట్గా వచ్చింది వెంటనే వచ్చాయి అందరి దగ్గర అనుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుండొచ్చు కూడా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో ఇదైతే చాలా చాలా బాగుంది. చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, నెక్స్ట్ ఏం డిజైన్స్ ఇక్కడ ఆఫ్లైన్లో అడుగుతారు. బ్లాక్ బీట్స్ మీరు పెట్టింది పేరు, ఇంతకుముందు మంగళగిరి అలా చేసేవాళ్ళు, ఏం చేస్తున్నారు నెక్స్ట్, కొత్త డిజైన్స్ ఏమొస్తున్నాయి, కొత్తవి మాకు చూపించండి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ కొత్తవి వచ్చినట్టు నేను ఇందులో చూపించేస్తాను. కొన్ని పీసెస్ యూ డోంట్ బిలీవ్, ఇక్కడ ఆఫ్లైన్లో కూడా కొన్ని పీసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకా వీడియోలో చూపించలేదు మేడం, చూపించాక నేను మీకు డిస్పాచ్ చేస్తానంటే కొంతమంది ఓకే అంటారు, కొంతమంది లేదు వేరే ఊరు నుంచి వస్తే మాత్రం మ్యాక్సిమం ఇచ్చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు మళ్ళీ నా దగ్గర పీస్ వచ్చే వరకు వీడియోలో చూపించడానికి కొన్నిసార్లు అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో శారీస్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి బ్యాక్ క్యామ్లో చూడొచ్చండి. ఒక ఫస్ట్ పెండెంట్ చూసేయండి, చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఈ మధ్యలో కొరలను చూసారా, బ్యూటీ అండి, బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. రియల్ కొరలు ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ సిల్వర్ టింట్లో ఉంటాయి. కట్టుతీగతో మేకింగ్ చూసారా ఎంత సన్నగా ఉందో. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. కావాలి అనుకునేవారు ఇమీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జస్ట్ 999 ఫ్రీ షిప్పింగ్ అండి, 999 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీస్ చూపిస్తాను. ఇట్స్ ప్యూర్ జార్జెట్ వన్, దాని మీద మంచి ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా ఉందండి ఎంబ్రాయిడరీ అయితే కనుక. చేతితో చేశారా అన్నట్టు ఉంది అసలు. మధ్యలో ఈ చిన్న ఎంబ్రాయిడరీ బూటీ స్టైల్ వస్తుంది. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పైరప్ చేసుకున్నాను. నాకు ఎందుకో చాలా కట్టుకోవాలనిపించింది ఈ ఫ్యాబ్రిక్లోది. బట్ నా దగ్గర ఇదే బ్లౌజ్ ఉంది. చాలామంది ఏదైతే డ్రేప్ చేసుకుంటామో అదే కంటిన్యూస్గా అడుగుతారు, అన్నీ బాగుంటాయి. బట్ మా దగ్గర ఒక్కొక్కసారి బ్లౌజెస్ పేర్ చేసుకోవడానికి ఏవైతే వీలుగా ఉంటాయో అవి చేస్తాం కదా, సో అలా చేసినవి. ఇందులో నేను డిఫరెంట్ కలర్స్, ప్రింట్స్ కూడా డిఫరెంట్, ఇది కూడా డిఫరెంటా, డిఫరెంట్ ప్రింట్స్. మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోండి. బట్ ఎలా అంటే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంటుంది. మీరు కట్టుకున్నప్పుడు కూడా అంత బాగుంటుంది, ఫీల్ చాలా బాగుంటుంది. 100 to 200% ప్యూర్ జార్జెట్ కూడా. హైట్ ఎంత ఉన్నాయి ఇవి? 44 ఈస్ అ సఫిక్ హైట్. ఇది నెంబర్ ఎంత? నెంబర్ 1. దిస్ ఇస్ నెంబర్ 1 అండి. లాస్ట్ టైం కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఈ కలర్ కాంబినేషన్స్ లైట్ టు డార్క్ కాంబినేషన్స్. దీనికి వచ్చిన పళ్ళు మీరు ఒకసారి వర్క్ చూసుకోవచ్చు. చికెన్ కర్రీ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చింది. దీని బ్లౌజ్ చూడండి. దిస్ ఇస్ ద బ్లౌజ్ ఎంతమ్మా ప్రైస్? 5290 ఫ్రీ షిప్పింగ్. చాలా బెస్ట్ ప్రైస్ అండి. ఈ శారీస్ 8000 9000 కూడా సేల్ చేస్తారు బయట, ఎందుకంటే అంత ప్రీమియం ఉంటుంది శారీ. ఆ క్వాలిటీ చూస్తే ఓహో ఇంత ఉంటుందేమో, ఎక్కువ క్వాలిటీగా అనిపిస్తుంది కదా అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నేను పర్సనల్గా కూడా. నెంబర్ 2. ఇది నెంబర్ 2. దిస్ ఇస్ నెంబర్ 2. ఇది ఒక కైండ్ ఆఫ్ నైస్ గ్రీన్ షేడ్ అండి, ఇలా ప్లేస్మెంట్ ప్రింట్స్ లాగా వచ్చి.
ఇలా వస్తుంది. దీనికి వచ్చిన పళ్ళు పాట శారీ అంతా ఇలాగే వస్తుంది. లైక్ దిస్. దీనికి వచ్చిన బ్లౌజ్ నెంబర్ 3. దిస్ ఇస్ నెంబర్ 3. నేను కట్టుకున్న కాంబినేషన్ ఫస్ట్ చూపించింది కానీ ఇది కానీ రెండు నేను కట్టుకున్న కాంబినేషన్. హియర్ ఇస్ ద పళ్ళు, రిమైనింగ్ అంతా ఇలా వస్తుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ నెంబర్ 4. దిస్ ఇస్ నెంబర్ 4. లైట్ రెడ్ షేడ్ ఇది, దానికి లైట్ ఎల్లో కైండ్ కాంట్రాస్ట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ నెంబర్ 5. దిస్ ఇస్ నెంబర్ 5. డస్టీ వైలెట్లో డస్టీ షేడ్ చాలా బాగుంది. ఇలా వస్తుంది మనకి ప్రిల్స్ పార్ట్ అంతా కూడా. సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ లేదు, చాలా సెటిల్డ్గా ఉంది. ఎందుకంటే ప్యూర్ కొన్న ఫీచరే అది కదా. నెంబర్ 6. దిస్ ఇస్ నెంబర్ 6. బ్లూ విత్ పేస్టల్ గ్రీన్ కాంబినేషన్. ఇలా వచ్చింది. హియర్ ఈస్ ద రిమైనింగ్ సారీ. బాగుంది, చాలా చాలా బాగుంది. 52కి 5290కి చాలా మంచి డీల్ అని చెప్పచ్చు. ఈ శారీస్ చూడండి, ఫస్ట్లో తెప్పించాము. ఫస్ట్ మనమే, నాకు తెలిసి మనమే చూపించామండి. ఎంత బాగున్నాయో సిల్క్ కోటాస్లో. సిల్క్ మష్రూ అనొచ్చు, మష్రూ సిల్క్ కోట. బార్డర్స్లో మంచి మష్రూ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్రీమియం ఉంటుంది. ఇవి కూడా చూడండి, మనకి రా మ్యాంగోస్లో వస్తాయి కదా, ఆ కడువాలో వస్తాయి. ఆ కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసిన శారీస్. ఎంత ప్రెట్టీగా ఉంటుంది. ఈ పర్టికులర్ శారీస్ మాత్రం ఈ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి అనలేదు, ఎవరైనా కట్టుకోవచ్చు. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇదేనా, ఇట్లా బూటీ ఉన్న బ్లౌజ్ ఇదే కదా. బూటీ ఉన్న బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. 3980 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 43 ఇస్ సారీ హైట్. మొత్తం కూడా సిల్వర్ అండ్ యాంటిక్ రెండిటితోనూ మిక్స్ అయ్యి వచ్చిన శారీ. ఇందులో కలర్స్ చూసేద్దాము. మంచి వైలెట్ శారీ అండి, సచ్ ఎ ప్రెట్టి వైలెట్ శారీ. వీటికి కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్స్ ఉన్న బ్లౌజెస్ పేరప్ చేసుకున్నా చాలా బాగుంటాయి. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇందులో మంచి పింక్ కలర్, ఇవి క్వాంటిటీలో వచ్చినవి కూడా అన్నీ అయిపోయాయి. ఆఫ్లైన్లో చాలా చాలా క్రేజ్ ఉంది వీటికైతే. See the pallu part and the blouse. Nice soft చందేరి, చాలా బాగుంది. డిజైనర్ పీస్ లా ఉంది లిటరలీ. దీనికి అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది. లుక్స్ లైక్ పీటా వర్క్, కానీ పీటా వర్క్ కాదు. అసలు ప్రింట్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఉందండి. చాలా చాలా ట్రెండీగా ఉంది, అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ లాగా. టూ స్టైలిష్. జస్ట్ 1799 ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి ఇవి. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, పళ్ళు అంతా కొంచెం ఎక్కువ వర్క్తో తీసుకున్నారు. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్. సింపుల్ అండ్ క్యూట్. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి అనుకున్నా సరే
చాలా బాగా ఇవ్వచ్చు. మనం ఉంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సింపుల్ ఒకేషన్స్కి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఇవి. ప్యూర్స్లో వస్తాయి కదా, కొన్ని కైండ్ ఆఫ్ టస్సెస్లో వస్తాయి కైండ్ ఆఫ్ ప్రింట్స్. సేమ్ అలాగే ఉన్నాయి. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇందులో ఇంకొక కలర్. అసలు ఇవి 3 కన్ఫ్యూజన్ అయిపోతుందేమో. అది ఇది ఒకలాగే ఉంది. దగ్గరగా నంబరింగ్ ఇచ్చారు వీటికి, ఈ 3కి. ప్యూర్ చినాన్ విత్ ఎంబ్రాయిడరీ అని చాలా బాగుంది. ఫైనెస్ట్ క్వాలిటీ ఉంది. ఈ ఎంబ్రాయిడరీ కూడా బాడీ అంతా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ చెక్స్ పార్ట్ ఉంది కదా, ఈ చెక్స్ పార్ట్లో కూడా అక్కడక్కడ ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చాలా నీట్గా వచ్చింది. చాలా కలర్ఫుల్గా, చాలా సూపర్గా ఉన్నాయి. మీ సింగిల్ ఇలా క్యారీ చేసుకున్నా లేదు ప్రిల్స్ పెట్టుకున్న రెండింటికి సూట్ అవుతాయి ఈ ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ లైన్స్ లాగా వీవింగ్ లాగా వచ్చింది చూడండి. Like this. Two 999 44 is a saree height. మంచి పింక్ షేడ్, బ్యూటిఫుల్ పింక్. పళ్ళు పాట ఇదంతా చెప్పాను కదా లైన్స్. మొత్తం బార్డర్ అంతా కూడా శారీ అంతా కింద బార్డర్ మనకి ఇట్లానే వస్తుంది. మొత్తం ప్రింట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్. మొత్తం జరీ లైన్స్ వచ్చాయండి. లైన్స్ వచ్చి దాంట్లో మళ్ళీ బూటీ స్టైల్ వచ్చింది. మంచి రెడ్ కలర్, డార్క్ రెడ్. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ అన్నీ కూడా డార్క్ షేడ్సే ఉన్నాయి ఇందులో. పళ్ళు, దీనికి వచ్చిన బ్లౌజ్. స్నఫ్ కలర్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ కలర్. పళ్ళు పాట, డార్క్ వైలెట్ షేడ్. హాఫ్ వైట్ కైండ్. చాలా మందికి ఇష్టం హాఫ్ వైట్. వైన్ షేడ్. నెక్స్ట్ ఇది చూడండి, కంచి ఆర్మీ కైండ్ అనమాట. అదే తీసుకున్నారు. మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లా బ్రొకేట్ కైండ్ వస్తుంది. చాలా లైట్ వెయిట్, సూపర్ ఫ్యాబ్రిక్. దీనికి ఇట్లా చిన్న క్యూట్ బార్డర్స్ వస్తే దాని మీద కూడా మనకి ఇట్లా డిజిటల్ లాగా ఇచ్చారు. టూ ట్రెండీ ఫ్యూజన్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఇదంతానేమో మంచి ట్రెడిషనల్ కైండ్, ఇక్కడ వచ్చినప్పటికి మంచి ట్రెండీ, చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పాట. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు పాట అండ్ ద బ్లౌజ్. ప్రైస్ కూడా చాలా బాగుందండి. జస్ట్ ఫర్ 2390 ఫ్రీ షిప్పింగ్. 2390 ఫ్రీ షిప్పింగ్ విత్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ డిజిటల్ బ్లౌజ్తో పాటు. హైట్ 44 ఈస్ అ శారీ హైట్. ఇందులో ఒక 3 to 4 కలర్స్ చూపిస్తాను.
ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. మంచి డార్క్ గ్రీన్ షేడ్, కట్టుకోవడానికి లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కట్టుకున్నప్పుడు కూడా. ఫాలింగ్ ఏమీ లేదు, టూ మచ్ ఫాలింగ్ అసలు లేదు, హ్యాపీగా సెటిల్డ్గానే ఉంది. బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంది. చాలా మందికి జారిపోవడం, ఎక్కువ గుచ్చుకోవడం అలా నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కొంతమందికి ఏంటంటే ఆ చిన్న గ్రాండ్నెస్ ఉండాలి, బట్ చాలా లైట్ వెయిట్ ఉండాలి, వాళ్ళు అసలు ఈ శారీస్ తీసేసుకోవచ్చు. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇందులో ఇదొక కలర్. చూడండి, మష్రూమ్ పైథినీ శారీస్, బార్డర్స్ అంతా చక్కగా పైథినీ వచ్చింది. ఇందులో కూడా పైథినీ కైండ్ వీవింగ్ అలా వచ్చింది అనమాట. ఇది మొత్తం వీవింగే, సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ రెండు కూడా, అండ్ మంచి డిజైనర్ కాన్సెప్ట్. హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ మనకి ఈ వీవింగ్ ఏదో అంటారండి, ఇంటర్నల్ వీవింగ్ లాగా మనకి పైకి ఇట్లా బ్రొకేట్ కైండ్లో ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సెల్ఫ్ వీవింగ్, సెల్ఫ్ వీవింగ్ అంటారు. లైక్ ఇలా వస్తుంది, విత్ బార్డర్తో పాటు వస్తుంది. ప్రైసింగ్ కూడా జస్ట్ 3380 ఫ్రీ షిప్పింగ్. చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కూడా. ఇలా సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. జస్ట్ 3380 ఫ్రీ షిప్పింగ్. 44 ఈస్ అ శారీ హైట్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి సేమ్ కాన్సెప్ట్లో. అయితే మంచి వైలెట్, దీనికి వచ్చిన బ్లౌజ్. అసలు ఎంత బాగుందో చూడండి. మంచి డైమండ్ కాపీ సెట్ ఒకటి పెట్టుకుని ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ మష్రూలోనే ఇదొక కాన్సెప్ట్ అండి, ఇలా వస్తుంది మనకి. అది పైథనీ లాగా వచ్చింది కదా, ఇది ఇట్లా వస్తుంది. సో మీకు ఏది నచ్చితే అది. ఇది కూడా అంతే మష్రూలోనే, చక్క లైట్ వెయిట్లో చాలా నీట్గా వచ్చాయి. సెల్ఫ్ వీవింగ్ అయితే కామన్ రెండింటికి. ఈ బ్లౌజెస్కే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే చక్కగా సాఫ్ట్ మష్రూమ్స్ కాబట్టి. పట్టు శారీస్ ఉంటాయి కదా, సేమ్ అలా అనిపిస్తుంది. 3380, 45 హైట్, 45 44 చెప్పాను. 44 ఇస్ అ శారీ హైట్. ఇది ఒక కలర్ ఉంది, శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది. మంచి బ్రైట్ టోన్స్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇవి. ఇంకొకటి ఇట్స్ నైస్ మెరూన్ కాదు, రెడ్ కాదు అన్నట్టుగా ఉంది ఈ కలర్ కూడా. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. లైట్ వెయిట్ ఉంది, చాలా సెటిల్డ్గా ఉంది. బార్డర్ లాగా కూడా కాదు, బార్డర్ లాగా కాకుండా కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఈ శారీస్ చూడండి, జామ్తనీలో బ్యూటిఫుల్ శారీస్. ఇలాగ మనకి డౌన్ ఏమంటారు దీన్ని, బార్డర్ సైడ్ అంతా కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్తో వస్తాయి. లైక్ దిస్ ఇలా వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ దిస్ ఇదంతా కూడా బూటీ స్టైల్, కొంచెం మెరూన్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చాయి. ఇట్లా వస్తుందండి మీకు, చాలా సాఫ్ట్గా ప్లెజెంట్గా ఉంటాయి శారీస్. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి చూసారా, రెగ్యులర్ కైండ్ కాకుండా. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ బూటీస్తో పాటు ఇట్లా వస్తుంది. వీటికి సెల్ఫ్ కలర్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. మీరు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ని, ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తాయి. మీకు సెటిల్డ్గా ఉంటాయి, జారిపోకుండా ఉంటాయి. చూడటానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది, కట్టుకోవడానికి సాఫ్ట్గా ఉంటాయి. ఇట్లా ఎత్తుకున్నట్టు అట్లా ఉండవు, అలానే బాడీ హగ్గింగ్ లాగా ఆ కైండ్ కాదు. ఎంత హైట్, 44 ఈస్ అ శారీ హైట్. ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం త్రూ అవుట్ ద శారీ వస్తాయి మనకి. 44 ఈస్ అ శారీ హైట్. ప్రైస్ 2299 ఫ్రీ షిప్పింగ్ అండి. డస్టీ షేడ్ ఆఫ్ వైలెట్ లాగా ఉంది ఇది, పేస్టల్లోనే. దీనికి మంచి పింక్ అండ్ వైలెట్, డార్క్ వైలెట్తో వర్క్ ఇలా వచ్చింది.
దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్, ఇట్లా 3 ఫ్లవర్స్ లాగా. నెక్స్ట్ మంచి డస్టీ పీచ్, నేను చూపించేవన్నీ కొంచెం డస్టీ షేడ్సే. వైలెట్ అండ్ పింక్తో ఫ్లవర్స్ వచ్చాయి, పింక్తోనే మనకి ఇది వచ్చింది. ఈ బడ్జెట్ రేంజ్లో గిఫ్టింగ్ పర్పస్ కూడా సూపర్ ఉంటాయి. ఇవి క్లాసీగా ఉంటాయి, వాళ్ళు కట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు. మనం గ్రాండ్గా కనిపించాలి అని చూసి రకరకాలు తీసుకుంటే వాళ్ళు కట్టకపోవచ్చు కదా. సో అందుకని గిఫ్టింగ్ పర్పస్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండేలా చూస్తే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తారు. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళు యూస్ చేయడం ఎక్కువ కావాలి, వాళ్ళు బీరాలో దాచేసే కన్నా కూడా. ఇది చూడండి, మంచి లైట్ షేడ్ ఆఫ్ డస్టీ గ్రీన్కి దీనికి డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్తో జామ్దాని వచ్చింది. లైట్ బేజ్ కలర్, పళ్ళు, ప్యూర్ టస్సర్ మ్యాంగో శారీస్. ఇట్లా గ్యాప్ బోర్డర్లో కూడా బూటీ స్టైల్ వచ్చింది. ఎంబ్రాయిడరీ అనమాట, మొత్తం హ్యాండ్ ప్రింట్స్ వచ్చి దాని మీద అంతా దాన్ని హైలైట్ చేస్తూ ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫుల్ ఆన్ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ప్రింట్స్ పార్ట్లో ఇట్లా వస్తుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కనిపిస్తుంది, చాలా గ్రాండ్ లుక్. అండ్ కొంచెం పట్టు కైండ్ వాటిని రీప్లేస్ చేస్తుంది, ఫ్యూజన్ కాన్సెప్ట్లా ఉంటుంది కట్టుకున్నప్పుడు. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్, జస్ట్ 4,999 ఫ్రీ షిప్పింగ్. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. ఇలా ఏదైతే బార్డర్లో వచ్చిందో అట్లా వస్తుంది. కమింగ్ ఫెస్టివల్స్కి చాలా బాగుంటాయి ఇవి. మంచి లక్స్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్. బాటిల్ గ్రీన్ కూడా కాదు, కొంచెం డిఫరెంట్ గ్రీన్. పళ్ళు, హియర్ ఈస్ ద బ్యూటిఫుల్. ఇందులో ఇంకొక కలర్, ఇట్లా సింగిల్ వేసుకున్న బ్లౌజ్ పడినప్పటికీ చాలా బాగుంటుంది. తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్, కమెంట్ పిక్కర్ యూట్యూబ్. చూద్దాం ఎవరికి వస్తుందో ఈరోజు, ఎవరికి వస్తుందో చూద్దాం. ఆ బ్యూటిఫుల్ శారీ ఎవరికి వెళ్తుందో ఈరోజు. Bola Shankar 5252 332 like awesome collection. Thank you so much Bola Shankar garu and congratulations. సో మీ స్క్రీన్ షాట్స్ అన్నీ క్లియర్గా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కలెక్షన్తో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.